హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా లేత చింత ఆకుని తీసుకుని 2 సార్లు వాటర్తో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసుడు పప్పు తీసుకుని 2 సార్లు వాటర్లో శుభ్రం చేసుకుని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో వాటర్ పోసుకుని పప్పు వేసుకుని ఒక ఉడకనివ్వాలి. ఉడుకుతున్న పప్పులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే కడుక్కుని పక్కన పెట్టుకున్న చింతాకు వేసుకుని చిటికెడు పసుపు, అలాగే తగినంత కారం వేసుకుని 1 నుంచి 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. విజిల్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తీసుకుని బాండీలో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకుని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటిని పప్పులో వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతే, చింతాకు పప్పు రెడీ.